బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా బానుగుడి సెంటర్ సమీపంలో వినూత్న రీతిలో బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు. శ్రీ బాలగణపతి కమిటీ ఆధ్వర్యంలో 1000 కేజీల బెల్లంతో మహాగణపతిని ప్రతిష్ఠించారు. గణేష్ నిమజ్జనం తర్వాత బెల్లం అచ్చులు భక్తులకు అందజేస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇక బెల్లం గణేష్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ బానుగుడి శ్రీ బాల గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో 1000 కేజీల బెల్లంతో వినాయకుడిని అయితే తయారు చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో 1000 కేజీల వినాయకుడు అంటే ఇది ఒక్కొక్క అచ్చు 250 గ్రాములు దాంతో అయితే ఈ వినాయకుడిని తయారు చేశాము. సుమారు దీనికి 1000 కేజీల బెల్లం తయారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే దీనికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి అయితే భక్తులు చెప్తున్నారు. అయితే దీనికి ఎక్కడి నుంచి తెప్పించారు, అసలు ఈ బెల్లం ఖర్చు ఎంత అయింది దానిపై అయితే ప్రస్తుతం అంతా కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దీనికి ఎన్ని కేజీలు బెల్లం అయింది, ఎంత ఖర్చు అయింది? దీనికి సుమారుగా ఒక 1000 కేజీలు పట్టిందండి. ఒక మనకి 1,10,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఆర్టిస్టులకి ఇది దివిల నుంచి తీసుకొచ్చామండి, దివిల గ్రామం నుంచి తీసుకొచ్చాము ఈ బెల్లం. ఆర్టిస్టులు వచ్చి కావలి నుంచి వచ్చారు, 5 ఆర్టిస్టులు వచ్చి తయారు చేశారు. అంటే మీరు ఎంత అలాగా తయారు చేశారు, మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారని అనుకుంటున్నారు. భక్తులందరూ కూడా మేము ఏ అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాం. అందరూ కూడా మమ్మల్ని కమిటీ వాళ్ళందరినీ మెచ్చుకుంటున్నారండి, భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా. సార్ చెప్పండి, ఇది మొదటగా చేశారు మీరు, అంటే ఒక బెల్లం తయారు చేయాలి అనుకుంటే చీమలు పడతాయి, కరిగిపోతుంది చాలామంది అంటూ ఉంటారు, కానీ అసలు మీరు చేసేందుకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగ గణపతికి తయారు చేయాలని అనుకున్నాం. బాల గణపతి భక్త బృందం అంతా ఒకటి మాట అనుకుని ఇలా చేద్దారా, ఇలా పనద్దారా బెల్లం అని అనుకున్నాను ఫస్ట్. నేను ఆయన దయ వల్ల బెల్లమే ఖాయమైంది. బెల్లం ఖాయమైతే మా కమిటీ వాళ్ళంతా సహకరించి చేసాము. చెప్పండి, చూశారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడా లేదండి, కాకినాడలో ఇదే ఫస్ట్ టైం. బెల్ల వినాయకుడిని ఎక్కడ పెట్టలేదండి, ఇదే స్టార్టింగ్. మాకైతే ఫీలింగ్స్ చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉందండి. భక్తులు కూడా బోలు మంది వస్తున్నారని చూడడానికి బెల్ల వినాయకుడిని. ఎప్పుడు పారాపారిస్టులతో వాటితో పెడుతుంటే పొల్యూషన్ అదే ఉన్నదండి. దానికోసం ఈ ఇయర్ ఇలా చేద్దామని మా కమిటీ అనుకుని శుభ్రంగా ఇది అందరికీ భక్తులందరికీ పనిచేస్తామండి. ఒక్కొక్కటి 1/4 కేజీ ముక్కండి, ఎంతమంది టన్ అండి, 2000 మందికి వస్తుందండి. ఆ రోజు 6వ తారీఖుని అన్నదానం, 5వ తారీఖునండి అన్నదానం అయిపోయిన మన్నాడు 3 గంటల నుంచి భక్తులకి పంచి పెడతాం. అది ఏవైతే కాకినాడలో వివిధ రకాలు, అంటే ఒక్క జెమ్స్, అలాగే వేరుశనగ గుళ్ళు, గాజులు, బెల్లం, అంటే భక్తులకి ప్రతి ఒక్కరికి వినూత్న రీతిలో, అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉండాలనే ఆలోచనతో ఈ వినాయకులను తయారు చేసాము. అయితే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసాము. అయితే దీనికి సుమారు ఈ 1000 కేజీల బెల్లం వరకు పడింది. ఏవైతే 250 గ్రాములు ఏవైతే అచ్చుముక్క ఉందో అచ్చుముక్క కూడా అయోధ్యకు అన్నదానం అనంతరం ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఎవరైతే నిర్వాహకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేశుడి ప్రతిమలు గతంతో పోలిస్తే ఏడాది అధికంగా ఉన్నాయని భక్తులు తెలిపారు. తమ గ్రామంలో మొదటిసారి వినాయక మండపం ఏర్పాటు చేసినప్పుడు 2 ఫీట్లతో మొదలుపెట్టామని, ఈ ఏడాది 12 ఫీట్ల విగ్రహాన్ని పెడుతున్నామని కొత్తవాడ గణేష్ భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ గణనాథుని కొలిస్తే గ్రామం సకల శుభాలతో వర్ధిల్లుతుందంటున్న బొజ్జ గణపయ్య భక్తుల నుంచి మరింత సమాచారం ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితిని పురస్కరించుకొని ఇటు గణేష్ మండపాలు అయితే కలకల్లాడుతున్నాయి. గణేష్ మండపాలకి వినాయకుల విగ్రహాలను తరలించడానికి అయితే భారీ ఎత్తున అయితే భక్తులు కొనుగోలుకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న వినాయక కొనుగోలు కేంద్రం వద్ద అయితే ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్గా ఇటు వినాయకులకు సంబంధించినటువంటి వివిధ రూపాల్లోనైతే విగ్రహాలు అయితే ఇక్కడ అమ్మకందారులు అయితే అమ్ముతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీటిని కొనుగోలు చేయడానికి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన భక్తులు అయితే భారీ సంఖ్యలోనైతే తరలివచ్చారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఎన్నేళ్ళుగా మీరు ఇటు గణేషుని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు? ఎట్లా ఉన్నాయి, గతంలో ఉన్న రేట్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా రేట్లు ఉన్నాయి? 15 సంవత్సరాల నుంచి మేము గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నాము. రేటు ప్రస్తుతానికైతే మాకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి రేట్లు, మరి అంత ఎక్కువగా అయితే ఏం లేవు. మా వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా, మా వేంపల్లి కొత్తవాడ అందరూ కొత్తవాడ పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి మాకు అందరూ మంచిగా చేసుకుంటారు, బాగుంటుంది.
గత 15 ఏళ్ళుగా మీరు ఇటు గణేషుని అయితే పెడతా ఉన్నారు. ఎట్లా ఇంట్లో ఎట్లా ఉన్నాయి మీకు ఆరోగ్యపరంగా కానీ ఇంటి ఇల్లు ఎట్లా ఉంది? అందరికీ అన్ని రకాల వాడలో కానీ ఇళ్లలో కానీ అందరికీ మంచిగా దేవుడు అనుకూలంగా అందరికీ ఆరోగ్యంగా చూస్తున్నాడు. అందరికీ మంచిగా ఉన్నదండి. చెప్పండి, మీరు 2 ఏళ్ళుగా పెడతా ఉన్నారు. గణేష్ విగ్రహాన్ని పెట్టడం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతుంది? మాకు గణేశుడి మండలం పెట్టిన కాడ నుంచి మాకు మంచిగా పానాలు పిల్లలు అన్ని మంచిగానే ఉంటున్నాయి. మాకు అందరికీ సంతోషం. మేము ఇది 15 సంవత్సరాలు మేము కొన్న కాడ నుంచి మాకేమి ఇబ్బందులు లేకుండా మంచిగా గణేశుని నడ్డెక్కించుకుంటాను, మేము తీసుకుపోతాను. మనతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, 2 ఏళ్ళుగా మీరు ఇటు విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు? నాకు వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు దేవుని నామం. మా కొత్త వాడన ఇప్పటికైతే మా వాడందరి ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. దేవునితో కూడా మాకు మంచి జరుగుతున్నాయి. అంటే గతంలోకి ఇప్పుడు కూడా అంతే రేట్లు అయితే అంతే ఉన్నాయి. ఇక్కడైతే 12 ఫీట్ల విగ్రహాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. మాకైతే దగ్గర ఉన్నాయి. మాకు దాదాపు ప్రతి ఏడాది ఇటు మండపాల్లోనైతే ఒక్కొక్క ఫీట్ కూడా పెంచుతూ ఉంటారు. మీరు ఏ ఫీట్ నుంచి మొదలు పెట్టారు? ఇప్పుడు ఎన్ని ఫీట్ల వరకు పెట్టారు? మేము చిన్న ఒక 2 ఫీట్ల నుంచి ఇప్పుడు 12 ఫీట్ల వరకు పెంచాం. ఇప్పుడు మేము దాదాపు చూడొచ్చు, కేవలం ఇటు మంచిర్యాల జిల్లానే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే గణేష్ మండపాలకైతే ఇటు వినాయకులను అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొంతమేర రేట్లు పెరిగినప్పటికీ కూడా తాము దేవుణ్ణి అయితే ఇటు దేవుడి విగ్రహాలు అయితే కొనుగోలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనను పూజిస్తేనే మాకు అంతా శుభం కలుగుతుంది కాబట్టి ఆ గణనాథుని మేము కొలుస్తున్నామంటూ మంచిర్యాల జిల్లా ప్రజలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. విజయవాడలో భారీ మట్టి వినాయకుడు కొలువు తీరాడు. దుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మట్టి గణేషుని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గణేషునికి తొలి పూజ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతిరోజు మహిళల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మట్టి వినాయకుడి ప్రాంగణం నుంచి మరింత సమాచారం ఐ న్యూస్ కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. విజయవాడలోనే భారీ వినాయక విగ్రహం, పూర్తిగా మట్టి వినాయక విగ్రహాన్ని 72 అడుగుల వినాయక విగ్రహానికి సంబంధించినంత వరకు ఏర్పాట్లు అయితే చేపట్టారు. పూర్తిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రథమ పూజను ఎంపీ కేశినేని చిన్ని దంపతులు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం కేశినేని చిన్ని వైఫ్ జానకి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి పూజను నిర్వహించారు, ఇంత పెద్ద వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తారు, ఏమనిపిస్తుంది? మొదట అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రథమంగా ఇంత పెద్ద ఎకో ఫ్రెండ్లీ గణేషకి పూజ చేయటము చాలా ఆనందంగా ఉందండి. ఇంత పెద్ద వినాయకునికి పూజ చేయటం, ప్రప్రపాతంగా విజయవాడలో పూజ చేయటం చాలా ఆనందంగా ఉందండి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని, మన కోరికలన్నీ, మన రాష్ట్రము పరుగులు పెట్టాలని, విఘ్నాలన్నీ తొలగి ఆ విఘ్నాధిపతి వినాయకునికి కోరటం జరిగిందండి. మేడం చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఈ ఏడాది? వినాయకుడు స్పెషాలిటీస్ ఏమిటి? ఈసారి వినాయకుడు పేరే మరి కార్యసిద్ధి మహాశక్తి గణపతి. మరి భక్తులందరి యొక్క కార్యాలు ఎటువంటి ఆపద లేకుండా ఆ శక్తిని ఇవ్వటానికే మరి ఆ పేరు పెట్టాము. మరి ఎకో ఫ్రెండ్లీ, ఇంత పెద్ద వినాయకుడిని, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, మట్టి వినాయకుడిని పెడితే మరి ఇంట్లో చేసుకునే ప్రతి వాళ్ళు కూడా కాలుష్యానికి ఎటువంటి ఆపద అనేది లేకుండా మరి మట్టి వినాయకుడిని పెట్టాలని మేము ఇది పెట్టడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా దైవ కార్యక్రమాలు ఎన్నో రకాలు చేస్తాము. వేల మందితో ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మహిళలు చేసేటువంటి ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. 108 గౌరమ్మలని 1000 మందితో, అంటే ఒక్కొక్కళ్ళు 108 లక్ష గౌరమ్మల్ని ఇక్కడ తయారు చేయించి మరి పూజ చేయడం జరుగుతుంది. అలాగే భగవద్గీత పారాయణం అనేది ఉన్నది. మరి మణిదీప వర్ణన పారాయణ చాలా విశేషంగా ఆ రోజు భాగవతంలో ఉన్నటువంటి మణిదీప వర్ణన సంస్కృతంలో చదివించడం, అలా ప్రతిరోజు ఏదో రకమైన వెరైటీ కార్యక్రమాలు అందరి చేత చేయించడం అనేది జరుగుతుందండి. ఇది మొత్తంగా ఈ వినాయక విగ్రహాలకి సంబంధించిగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఈ ఏడాది కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించడమే కాకుండా వచ్చే మహిళా భక్తులు కూర్చొని సామూహిక వ్రతాలు చేసుకునేందుకు, మంగళగౌరి వ్రతాలు చేసుకునేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టామని చెప్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుని వెళ్లేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేపట్టామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.
ఇక తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశాడు ఆ గణపయ్య. 7 దశాబ్దాలుగా ఖైరతాబాద్లో కొలువు తీరుతున్న మహాగణపతిని శిల్పి రాజేంద్రన్ అద్భుతంగా రూపుదిద్దారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే హైదరాబాద్ లో విశ్వ మహాగణపతి దర్శనానికి మొత్తం పెద్ద సంఖ్యలో బారులు తిరిగారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం టోల్గా వివిధ రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున భక్తులు ఉదయం నుండి బారులు తిరిగారు. మనం చూస్తున్నాం మొత్తం టోల్గా అయితే విశ్వ మహాగణపతి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తిరిగారు. మొత్తం టోల్గా అయితే ఉదయం నుండే భారీ సంఖ్యలో భక్తులు కూడా 3 క్యూ లైన్ల నుండి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే లోకల్. ఓకే, ఎప్పుడు వస్తుంటారా? ప్రతి ఇయర్ వస్తాం. ఎలా ఉంది మేడం? బాగుంది. అయితే ఇక్కడే హైదరాబాద్ నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. ఇటు అయితే మహారాష్ట్ర నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో మొత్తం టోల్గా కూడా అయితే భక్తులు మొత్తం టోల్గా చూస్తున్నాం మనం. 3 క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులని అయితే సాఫీగా దర్శనం సాగడానికి మొత్తం టోల్గా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం టోల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే 600 మంది పోలీసు సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. అయితే 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తుల అయితే అడుగడుగున నిఘాను అయితే పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే వర్షం వస్తున్నా పర్వాలేదు, అయితే గొడుగులతోని ఆ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి అయితే బారులు తీరైనట్టుగా తెలుస్తుంది. మొత్తం డోల్గా మనం చూసుకుంటున్నాం. అయితే ఈ క్రమం లోపల వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అయితే భారీ ఎత్తున భక్తులు చూస్తున్నాం. క్యూ లైన్లో ఆ విధంగా బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమంది ఉన్నారు. అయితే ఎలా ఉంది? 70 సంవత్సరాల నుండి పెడుతూ ఉన్నారు. ఈరోజు 69 అడుగులు ఈసారి పెట్టారు. విశ్వ మహాగణపతిగా ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా ఫస్ట్ ఐ న్యూస్కు వినాయకునికి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఐ న్యూస్ ఇక్కడ లక్షల మంది కంట్రోల్ ఒకరు ముందొచ్చి చూపిస్తూ భక్తులకు మాకు అన్ని విధాలుగా గణేష్ ఉత్సవ కమిటీ సీనియర్ని బిల్డర్ రమేష్, మరి వీళ్ళ ద్వారానే ముఖ్య పాత్ర ప్రెస్ రిపోర్టర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐ న్యూస్ వీళ్ళ ద్వారా కంట్రోల్ చేస్తున్నాము. లక్షల మంది వస్తూనే ఉన్నారు. వర్షం పడ్డా ఆగేటట్లు లేరు. భక్తులు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు పూజలో పాల్గొంటారు. తీర్థము, ప్రసాదం, వాటర్ అన్నీ ఏర్పాటు చేశాం. మెడికల్ బి ఏర్పాటు చేశాం. అడుగడుగున సీసీ కెమెరాలు బి ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు హెల్త్ డిపార్ట్మెంటు, మరి వాటర్ వర్క్స్, మున్సిపాలిటీ, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, మాకు ఎలక్ట్రిసిటీ సహాయ సహకారాలు అందించిన డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క అన్న గారికి వినాయకుని శుభాకాంక్షలు. 1954 సంవత్సరం ప్రారంభించినటువంటి ఈ మహాగణపతిని ఒక్కొక్క అడుగుగా పెరుగుతూ ఈరోజు మొత్తం టోల్గా కూడా 2014 నుంచి ఒక్కొక్క అడుగు దించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు 69 అడుగుల మేర ఇక వినాయకుని ఏర్పాటు చేశామంటూ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. భారీ ఎత్తున క్యూ లైన్ లో భక్తులు వెలిసి ఉన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీ ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా హైదరాబాద్ ప్రాంత వాసులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.